మన ఇద్దరిని కాపాడేది ఏంటంటే దైవం, భక్తి. అవునవునేంటి పొద్దున్నే లేచి పూజ చేస్తా? నేను 1.5-2 గంటలు చేస్తా పూజ, 3ంటికి లేచి. అదేలే మిగతా అంతా అమ్మగారు నాన్నగారు మొక్కుంటున్నానుగా మా వాడు బాగుండాలని. సంతానాభివృద్ధికి దూరీకృత్వా పిశాచార్తిం జీవైత్వ మృతం సుతం యో భూత భీష్ట సిద్ధ సన సంతతి వృద్ధి కుర్తు అంటారు. మావాడు ఉన్నాడు మోక్షు, వాడు రావాలి రేపు ఇండస్ట్రీకి. మోక్షకి వాడు మిమ్మల్ని అందరినీ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. నేను అంటా నన్ను తీసుకోవద్దు ఎప్పుడు అంటాను. మీరు చాలామంది బాధపడచ్చు అభిమానులు, నన్ను ఎప్పుడు తీసుకోవద్దు. మీ తాతనే మీకు అన్ని ఎవ్వరు అక్కర్లని కుర్రాళ్ళు తీసుకో, శిక్షణ తీసుకో, లేకపోతే ఒక మా గ్యాంగ్స్ ఉన్నారుగా మీకు, గ్యాంగ్ గోదావరి గ్యాంగ్ లాగా మన గ్యాంగ్ ఉంది కదా, అది వాళ్ళు మన గ్యాంగ్ లేలే. ఇది మన అడివిశేషు కానీ లేకపోతే ఈ సిద్ధు తొలగడ కానీ మన గ్యాంగ్ తీసుకోవాలి. ఇన్స్పిరేషన్గా తీసుకుని నేనున్నా, నీకు అందులో భయం లేదు. నేను 20 సంవత్సరాల ముందు ఆలోచిస్తుంటా. ఇప్పుడు మా నాన్నగారిలాగే జనం అనుకునేదానికంటే ముందు, కోరుకునేదానికంటే ముందే. ఎందుకంటే మేమంతా అయితే నిత్యావసర వస్తువులు లాంటి వాళ్ళం. ఎలాగైతే మనం ఈ దైనందిన కళాపాలలో సతమతమవుతూ అన్న అవసరాలు పాలుతూ సినిమాను కూడా మనం ఎంచుకున్నాం ఒక అవసరంగా. మనం అంటే నిత్యావసర వస్తువులో మనం ఎప్పుడు కనబడుతూ ఉండాలి, ఏదో ఒక కొత్తదనం అందిస్తూ ఉండాలి. అదే నాన్నగారి దగ్గర నేను నేర్చుకుంది. అదే మా తమ్ముడు కూడా అన్న కూడా ఫాలో అవుతున్నాడు. అదే మా ఇంకో చిన్న ఉన్నాడు మోక్షు, రేపు అతను కూడా ఫాలో అవుతాడు అతను అని. సో ఎవరైనా ఏదైనా మారుతున్న కాలానికి అనుగుణంగా మనం ఇవ్వాలి. అలాగే ఈ సినిమా ఇంకెవరు, ఆనందరాజు గారు మిమ్మల్ని ఏదో ఒక సూపర్ మ్యాన్గా రమ్మన్న గెటప్లో మీరేంటి ఇలా వచ్చారు? ఈ ప్రపంచంలో డ్రాయర్ పైన వేసుకునేది ప్యాంటు మీద ఒక సూపర్ మ్యాన్ ఒకడే. సరే, దాని తర్వాత ఎవరు ఏమండవే ముందు అసలు మైండ్ మాడదు. యువన్ శంకర్ రాజ్ మ్యూజిక్ డైరెక్టరు. అదే ఇళయరాజా గారు, ఆయన వాళ్ళ అబ్బాయి.